నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేట విజన్ హై స్కూల్లో ఫేర్వెల్ డే సంబరాలు. కరస్పాండెంట్ సురేష్ రెడ్డి. విజన్ స్కూల్ ఎన్నో సంవత్సరాల నుండి విజన్ ఉన్న విద్యార్థులను తీర్చిదిద్దడంలో సాటిలేని విద్యాసంస్థ విజన్ హై స్కూల్. ఈ స్కూల్ పేరు చెప్తేనే క్రమశిక్షణకు మారుపేరని, హెల్పింగ్ చేయడంలో విద్యార్థులతో పాటు కరస్పాండెంట్ ఎప్పుడూ ముందుంటారని అందరికీ తెలిసిన విషయమే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సురేష్ రెడ్డి 10వ తరగతి ఫేర్వెల్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి ఫేర్వెల్ డే సంబరాలు 3 రోజుల నుండి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజున పిల్లలకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. రెండవ రోజున మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర వివిధ రకాల వంటకాలు తయారు చేసి తీసుకువచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపుగా దేశంలో ఉన్న 500 రకాల వంటకాలు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి వంటకాలను కొనుగోలు చేసే విధంగా తల్లిదండ్రులను మోటివేషన్ చేసి ఒక్కో వంటకం ఏ ఆహార పదార్థమైన 10 రూపాయల టికెట్ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు సంతోషంగా విద్యార్థులు తయారు చేసిన వంటకాలను ప్రతి ఒక్క విద్యార్థులు ఆ వంటకాలను అమ్మడం జరిగింది. ఎవరైతే ఎక్కువగా అమ్ముతారో వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ వంటకాలు అమ్మగా దాదాపుగా 65,000 రూపాయలు రావడం జరిగింది. వచ్చిన మొత్తం కూడా హెల్ప్ బాక్స్లో దాచి ఉంచి ఏదైనా విపత్తులు సంభవించిన సమయాల్లో లేదా విద్యార్థిని తల్లిదండ్రుల్లో ఎవరికైనా అనారోగ్య ఇబ్బందులు పడుతుంటే ఆ సమయాల్లో ఈ నగదును ఖర్చు చేస్తామని విజన్ హై స్కూల్ కరస్పాండెంట్ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు టీచర్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో నా పేరు సురేష్ రెడ్డి, కరస్పాండెంట్ ఆఫ్ విజన్ హై స్కూల్ నాయుడుపేట. వార్షికోత్సవంలో భాగంగా మేము 3 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రెండవ రోజు ఈ ఫుడ్ ఫెస్టివల్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని ప్రసిద్ధ వంటలన్నిటి కూడా పరిచయ వేదికగా మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు చేసుకొని వచ్చారు. సో ఆ ఐటమ్స్ని సెల్లర్స్, బయర్స్గా రెండింటిగా డివైడ్ చేసి సెల్లర్స్ ఎవరైతే ఇస్తారో బయర్స్ దాన్ని కొనుక్కొని ఆ వచ్చిన అమౌంట్ని హెల్పింగ్ బాక్స్కి మేము సహాయం చేస్తున్నాం. సో హెల్పింగ్ బాక్స్ అనేది మా స్కూల్లో మెయిన్ పార్ట్. సో రకరకాల ఇన్సిడెంట్స్లో తుఫాన్ అయితేమి లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము హెల్పింగ్ బాక్స్ ద్వారా హెల్ప్ చేస్తాం. సో దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని హెల్పింగ్ బాక్స్కి డొనేట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.